కాళేశ్వరం కమిషన్ సుదీర్ఘ విచారణ తర్వాత అంటే దాదాపు 15 నెలల కింద ఏర్పాటైన కాళేశ్వరంలో సంబంధించి ఏదైతే పిల్లర్లు కుంగిపోయిన దానికి సంబంధించి రేవంత్ ప్రభుత్వం పీసీ ఘోష్ నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ దాదాపు 15 నెలల సుదీర్ఘ విచారణ తర్వాత ఆగస్టు 1వ తేదీన రాహుల్ బొజ్జాకు ఏదైతే నిన్న ఒక సీల్డ్ కవర్లో దాదాపు 750 పేజీల నివేదిక అయితే రాహుల్ బొజ్జాకి సమర్పించింది. నిన్న రాహుల్ బొజ్జాతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమరెడ్డి కూడా ఈ మొత్తం నివేదికను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నీటిపారుదల శాఖ ఆఫీసర్లతో ఒక ముగ్గురు త్రిసభ్య కమిటీ కూడా వేయడం జరిగింది. అసలు మొత్తం ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ సంబంధించి ఆ వివరాలన్నింటినీ మొత్తం క్రోడీకరించి దాన్ని మంత్రివర్గానికి దీనికి సంబంధించే ఈ నెల 4వ తేదీన కూడా కేవలం కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఒక మంత్రివర్గంలో చర్చించడానికి కూడా స్పెషల్గా మంత్రివర్గం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే చీఫ్ సెక్రటరీ కూడా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం కేవలం కాళేశ్వరం కమిషన్ సంబంధించి నివేదికను చర్చించడానికి సహచర మంత్రులతో చర్చించడానికే ప్రత్యేకంగా మంత్రివర్గం ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించిన రేవంత్ రెడ్డి అసలు రేవంత్ రెడ్డి ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారనేది చాలా ఉత్కంఠగా నెలకొన్నది. ఆ నివేదికలో కొన్ని అంశాలు అయితే బయటికి లీకులు వచ్చాయి. అసలు నివేదికలో ఏ అంశాలు ఉన్నాయో అసలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నివేదిక మొత్తంగా దాదాపు ఒక 750 పేజీల పెద్ద నివేదిక అయితే పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. సో ఓవరాల్గా కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆర్ అని చెప్పేసి ఆ నివేదికలో అయితే పీసీ ఘోష్ అయితే తేల్పడం జరిగింది. సో కాళేశ్వరం కుంగిపోవడానికి ప్రధానంగా కర్త కర్మ క్రియ కేసీఆర్. ఎందుకంటే ఏదైతే సిడబ్ల్యూసి తుమ్మిడిహెట్టి దగ్గర ఇచ్చిన దగ్గర తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లభ్యత లేకపోవడం ఒక చిన్న సాకుతోని కేసీఆర్ ఇష్టారాజ్యంగా అటు అన్నారం కానీ మేడిగడ్డ కానీ సుందిల ఇలాంటి బ్యారేజీలు ముందే స్కెచ్ చేసుకొని ముందే అనుకున్న విధంగానే కేవలం సిడబ్ల్యూసి దగ్గర సాకు చూసుకొని అన్నారం సుందిల మేడిగడ్డ సంబంధించిన బ్యారేజీలు నిర్మించడానికి కేసీఆర్ పూనుకున్నారని చెప్పేసి సో ఓవరాల్గా దీని వెనుక పెద్ద కాన్స్పిరెన్సీ ఉందని చెప్పేసి కూడా ఆ నివేదికలో పేర్కొనడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సరైన భూసార పరీక్షలు కూడా నిర్వహించలేదు. దీంట్లో కావాల్సిన అంటే అటు అన్నారం కానీ మేడిగడ్డ బ్యారేజ్లకు సంబంధించి ఒక చోట దగ్గర నిర్మించాలని చూస్తే మళ్ళొక చోట కూడా నిర్మించారని చెప్పేసి ఆ పీసీ కమిషన్ కూడా చెప్పింది. దీనికి సంబంధించి అప్పటి సీఎం స్మితా సబర్వాల్ కానీ అప్పటికి సంబంధించిన నీటిపారుదల శాఖ ఆఫీసర్సు ఈఎన్సీలు మొత్తం బాధ్యులే. దీంతోపాటు కేసీఆర్తో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూడా బాధ్యులే అని చెప్పేసి కమిషన్ అయితే చాలా ఘాటుగా నివేదికలో పేర్కొనడం జరిగింది. మరొక పక్కన ఈటెల రాజేందర్కి చాలా మౌనంగా ఉన్నారు. ఈటెల రాజేందర్ ఏదైతే ఆర్థిక పరిస్థితి కాళేశ్వరంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతీస్తుందని తెలిసినా కూడా అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మౌనంగా ఉన్నారు. సో ఇది కావాలని చేశారని చెప్పేసి కూడా ఆ నివేదికలో పేర్కొనడం జరిగింది. మరో పక్కన దీనికి సంబంధించి అప్పటి హరీష్ రావు కూడా ఇష్టానురాజ్యంగా ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చాడు. సో ప్రాజెక్టు నాణ్యతను ఎలాంటి పరిస్థితిలో పట్టించుకోలేదు. కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపుకోవడానికే ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి కాంట్రాక్టర్లు కూడా బిల్లులు చెల్లించడం మీద ఉన్నంత శ్రద్ధ కాళేశ్వరం సంబంధించిన నాణ్యత కానీ లేకపోతే ఆ మెయింటెనెన్స్ సంబంధించి అసలు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ అంతటికీ కర్త కర్మ క్రియ కేసీఆర్ అని చెప్పేసి కూడా మొత్తం చెప్పింది. ఒకవేళ కేవలం అంటే ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం అంటే మంత్రివర్గ ఆమోదం లేదు అసలు దీనికి మేడిగడ్డ కానీ అన్నారం సుందిల బ్యారేజీలకు అసలు మంత్రివర్గంలో ఉపసంఘంలో వేశారు. బట్ ఉపసంఘం తీర్పు రాకముందుకే మంత్రివర్గంలో తీర్మానం జరగకముందుకే ఈ 3 బ్యారేజీల నిర్మాణం జరిగిందని చెప్పేసి నివేదికలో తెలిపింది. ఈ విషయం గురించే గతంలో అప్పటి మంత్రివర్గంలో పనిచేసిన ఈటెల రాజేందర్ ఇప్పుడు బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ కూడా దానికి సంబంధించి క్లారిఫై ఇచ్చారు. ఖచ్చితంగా మంత్రివర్గంలో చర్చ జరిగింది, మంత్రివర్గ అనుమతితోనే కట్టామని చెప్పేసి చెప్తుంటే మరొక అప్పటి కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసలు మంత్రివర్గంలో చర్చే జరగలేదు, ఉపసంఘంలో నేను కూడా ఉన్నాను కానీ అసలు నాకు తెలియకుండానే ఈ తంతంతా జరిగిపోయింది, కేవలం కేసీఆర్ కనుసరణలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా జరిగిపోయిందని చెప్పేసి కూడా ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పారు. సో కాళేశ్వరం కమిషన్ కూడా దాదాపు 15 నెలల సుదీర్ఘ విచారణ అయితే వేసింది. దాదాపు 120 మంది ఏదైతే అధికారులు కానీ అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఇలా కాళేశ్వరం సంబంధించిన చిన్న స్థాయి అధికారులకు సంబంధించి పెద్ద స్థాయి వరకు అంటే ముఖ్యమంత్రి అప్పుడు పనిచేసిన ముఖ్యమంత్రి వరకు అందరినీ విచారించింది. ఓవరాల్గా అయితే అసలు మంత్రివర్గం పర్మిషన్ లేవని చెప్పేసి మరో పక్కన ఏదైతే బ్యారేజ్ 2016 నుంచి 2019 వరకు నిర్మించారో 2019లో నిర్మాణం అయిపోయిన వెంటనే నీళ్లు దాన్ని స్టోరేజ్ చేశారు. సో వరద ప్రవాహం
అంచనా కూడా వేయలేదు. సో అది కూడా చాలా బ్లండర్ మిస్టేక్. సో అప్పటి నుంచే కాళేశ్వరంకి సంబంధించి కుంగుబాటు కూడా ఏర్పాటైంది. సో దానికి సంబంధించి కూడా ఎందుకంటే మెయింటెనెన్స్లో కూడా చాలా వీక్ అని చెప్పేసి కూడా అసలు మెయింటెనెన్స్ పట్టించుకోలేదని చెప్పేసి కూడా ఆ కమిషన్లో తన నివేదికలో పేర్కొన్నది. మరో పక్కన అన్నారం సుందిల్లా ఈ బ్యారేజ్ నిర్మాణం ఒక చోట ప్రతిపాదించి మరొక చోట గుడ్డిగా తరలించారని కమిషన్ కూడా ఏంటంటే ఒక చోట నిర్మాణం చేయాలి బట్ ఒక చోట తరలించారని చెప్పేసి ఇదంతా ప్లాన్ కేసీఆర్ అని చెప్పేసి కూడా దీనికి సంబంధించిన బ్యారేజ్ల డ్రాయింగ్ పరీక్షలు కూడా కీలకం. సో వాటిని కూడా సరిగా పనిచేయలేదు, వాటిని కూడా సరిగా చేయలేదని చెప్పేసి పేర్కొన్నది. మొత్తానికి చాలా వరకు సీక్రెట్స్ ఫైల్స్ వినియోగించారు. సీక్రెట్ ఫైల్స్ అమెరికా లోపాలతో ఇసుక మైనింగ్ జరిపి బ్యారేజ్ కుంగిపోయిందని వెల్లడించింది. దేశంలోని బ్యారేజ్ అన్నింటిలోకి నీటి మళ్లింపు కోసమే వినియోగిస్తారు బట్ కాళేశ్వరంలో మాత్రం నీటి నిల్వ చేశారు అని చెప్పేసి తప్పుపట్టింది. అసలు కాళేశ్వరంలో నీటి నిల్వే తప్పు అని చెప్పేసి కూడా ఆ నివేదికలో పేర్కొన్నది. ఇది కూడా ఆ బ్యారేజ్లు దెబ్బతినడానికి ప్రధాన కారణం అని చెప్పేసి చెప్పింది. ఇంకొకటి బ్యారేజ్లో నీటి నిల్వ చేయడం కూడా కేసీఆర్దేనని, ఆయన అనుమతి లేకుండా బ్యారేజ్లో నీటిని ఖాళీ చేసే అవకాశం కూడా అధికారులకు లేదు. సో అధికారులంతా కేవలం నామమాత్రంగానే ఉన్నారు. మొత్తం కర్త కర్మ క్రియ కేసీఆర్ అంటే కేసీఆర్ని ఎదిరించి అధికారులు కూడా ఏం చేయలేరు అని చెప్పేసి తన నివేదికలో పేర్కొన్నారు. 2021 జాతీయ ఆనకట్టల భద్రతా చట్టం వచ్చిన తర్వాత ఈ బ్యారేజీల నివేదికలు ఏం సిద్ధం చేయలేదు, నిర్మాణంలో భారతీయ ప్రమాణ కోడ్ కూడా పాటించలేదు, గేట్ల ఆపరేషన్ షెడ్యూల్ కూడా అమలు చేయలేదు. అంటే ఓవరాల్గా మొత్తం నివేదిక చెప్పేది అంటే అసలు కాళేశ్వరంలో ఎలాంటి ప్రక్రియ అంటే కాళేశ్వరం మెయింటెనెన్స్ సంబంధించి కానీ జాగ్రత్తలు తీసుకోలేదు. అందుకే మొత్తం అంటే పరీక్షలు జరపకుండా నిర్మాణం బ్లండర్ మిస్టేక్. ఇట్లా ఓవరాల్గా అంటే హరీష్ రావు కూడా అడ్డగోలుగా ఆదేశాలు ఇవ్వడం, నిర్మాణ నాణ్యత పాటించలేదు, ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందంటున్న అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మౌనం వేశాడు. ఇట్లా అప్పటి అధికారులు లేకపోతే అప్పటి ఈఎన్సీలు అందరూ బాధ్యులే. సో అందరూ కూడబలుకొని ఇదంతా చేశారని చెప్పేసి నివేదికలో అయితే చాలా స్పష్టంగా తెలిపారు. బట్ ఈ నివేదికకు సంబంధించి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పటికే న్యాయశాఖకు సంబంధించి కూడా న్యాయశాఖ నిపుణుల సలహాలు కూడా తీసుకోమని చెప్పేసి రేవంత్ రెడ్డి అధికారులను ఒకవేళ ఆదేశించారు. ఒకవేళ ఈ నివేదికను బేస్ చేసుకొని అటు ఆఫీసర్లపై చర్య చేసుకుంటారా, మరి అప్పటి ఈఎన్సీల మీద చర్య తీసుకుంటారా, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ అటు హరీష్ రావు కానీ ఈటల రాజేందర్ మీద చర్య తీసుకుంటారా? చాలా ఉత్కంఠగా చూస్తున్న పరిస్థితి. ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒక కమిషన్ వేశారు, అది ఇప్పటికీ అది అట్లనే ఉంది. సో దాని నివేదిక కూడా పూర్తయింది, దానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. బట్ ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదిక కూడా పూర్తయింది. ఒకవేళ కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఒకవేళ న్యాయపరమైన సలహాలు కూడా తీసుకోమని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆదేశించినప్పటికీ ఒకవేళ కేసీఆర్ కానీ లేకపోతే మిగతా అప్పటి మాజీ మంత్రులు హరీష్ రావు కానీ ఈటల రాజేందర్ కానీ లేకపోతే అప్పటి అధికారుల మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయని చెప్పేసి అటు రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించి 4వ తారీఖు కూడా ప్రత్యేకంగా మంత్రిమండలి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశించారు. సో మంత్రిమండలి నిర్ణయాల తర్వాత సహచార మంత్రులతో నిర్ణయాల తర్వాత కాళేశ్వరంపై ఎలా ముందుకెళ్లాలనేది కూడా చాలా కీలకంగా మారిన పరిస్థితి. ఒకవేళ ఇప్పటికే కాళేశ్వరం సంబంధించి బీఆర్ఎస్ చెప్తున్న వర్షన్ ఏంటంటే కేసీఆర్ మీద కోపంతోనే కావాలని కాళేశ్వరాన్ని ఎండబెడుతున్నాడు, రైతులను నాగం చేస్తున్నాడు అని చెప్పేసి కాళేశ్వరం మీకు మెయింటెనెన్స్ చేత కాకపోతే మాకు ఇచ్చేయండి అని చెప్పేసి కూడా గతంలోనే ఆ బీఆర్ఎస్ లీడర్లందరూ సలహాలు ఇస్తున్న పరిస్థితి. మరో పక్కన కాళేశ్వరం కానీ లేకపోతే చాలా వరకు మెయింటెనెన్స్ మేము చూసుకుంటాం, అవసరమైతే మీకు ప్రభుత్వం నడపడం చేత కాలేదని చెప్పేసి కూడా ఆ కాళేశ్వరం సంబంధించి ఆ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. సంబంధించి ఇంకొకటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాళేశ్వరం గొప్పతనం గురించి కూడా ఇప్పటికే కేసీఆర్ మీటింగ్స్ పెట్టి ఆయా నియోజకవర్గాల్లో ఏదైతే కాళేశ్వరం చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కాళేశ్వరం గొప్పతనం గురించి అటు ఇక్కడ రైతులకు కానీ అక్కడ ప్రజా సంఘాలు కానీ మేధావులతో చర్చించాలని చెప్పేసి అలాంటి మీటింగ్లు కూడా పెట్టాలని చెప్పేసి కేసీఆర్ ఇప్పటికీ ఆదేశించాడు. సో మరో పక్కన బీఆర్ఎస్ ఇలాంటి కాళేశ్వరం గొప్పతనం గురించి ఆ మీటింగ్స్ పెడుతుంటే మరో పక్కన ఈ కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ నివేదిక ఎలా ఉండబోతుంది, నివేదిక తర్వాత చర్యలు ఏ విధంగా ఉన్నాయనేది చాలా ఆసక్తికరంగా మారింది.